అది మెయిన్ ఇది ఏమండి ఇదేనా ఒక అది మెయిన్గా వచ్చేసి మెయిన్ ఫుడ్ సెలెక్ట్ చేసినట్టు ఈసారికి వెళ్ళి ఫోకస్ చేయండి రైట్ అండి ఇంకేం పడదు చెప్పండి. అందరికీ నమస్కారం. ఇలా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో వైశ్యులంతా కూడా బాధాపరమైనటువంటి క్షణాల్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆర్య వైశ్యులంతా కూడా ఆయన పట్ల వ్యతిరేకించేటువంటి భావాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. నిజంగా కూడా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ రోజుల్లో తెలంగాణ ఆంధ్ర అనేటువంటి ప్రాంతం కాదు, తెలుగు మాట్లాడేవారందరికీ కూడా ఒక రాష్ట్రం ఉండాలనే ఆలోచనతో ప్రాణత్యాగం చేసినటువంటి మహానుభావుల యొక్క పేర్లని తొలగించడం అది ఎంతవరకు సమంజసం? నిజంగా కూడా ప్రభుత్వం విషయం పట్ల పునరాలోచించాలని కోరుకుంటాను. ఎందుకంటే నిన్న అసెంబ్లీలో దానిపై చర్చ జరిగేది ఉండే, ఏదో అనివార్య కారణాల వల్ల చర్చ జరగలేదు. సోమవారం చర్చ అంటున్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆ విషయం మీద ఒక్కసారి ఆలోచించాలని మరొకసారి వేడుకుంటాను. ఈరోజు జయంతి సందర్భంగా, పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మన ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ కార్యాలయంలో ఆ యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం. ఆ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రమేష్ బాబు గారికి, వారి మిత్ర బృందాన్ని అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేము కోరుకునేది ఒకటే, వైశ్యుల్లో ఉన్నటువంటి మహానుభావులు చాలా అరుదు. ఎవరో గాంధీ గారు, వారు నార్త్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి, మా రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 తెలుగు రాష్ట్రాల యొక్క మహనీయుడైనటువంటి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మ బలిదానాన్ని కూడా ఇవాళ అవమానం చేసేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. దయచేసి సమంజసమైనటువంటి పని కాదు. ఇప్పటికైనా నాయకులు పార్టీలకు అతీతంగా, అలాగే కుల మతాలకు అతీతంగా కూడా రావాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఆ రోజు తెలుగు మాట్లాడే వారందరూ కూడా ఒక రాష్ట్రం కావాలనేటువంటి తపనతో వారు ప్రాణత్యాగం చేసినటువంటి మహానుభావులను ఇవాళ మనం మర్చిపోతాము. దయచేసి ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి రేపు సోమవారం నాడు జరగబోయేటువంటి చర్చలో సానుకూలమైనటువంటి వాతావరణం వస్తుందని ఆశిస్తూ మీ ప్రేమ్ గాంధీ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రమేష్ బాబు గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతాము. చేసినటువంటి శ్రేయాభిలాషి మిత్రులకి నమస్కారం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏసీపీఎస్ ఆఫీస్లో ప్రేమ్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఇక్కడ మనకి ఆల్రెడీ ఉన్నటువంటి తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరు ఇక్కడ ఉంది. కానీ ఆ పేరు మార్చాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కుట్ర పన్నుతూ ఉంది. ఎవరి పేరైనా పెట్టాలంటే వచ్చేటువంటి కొత్త నిర్మాణాలకి, కొత్త భవనాలకి పెట్టుకోవచ్చు. అంతేగాని ఉన్న పేరు తీసేయడం అనేది తెలుగు రాష్ట్రాల్లో అరుదుగా జరుగుతుంది. దీంట్లో రాజకీయాలు పొట్టి శ్రీరాములు అనేవాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడిండు. ఆంధ్ర కోసమో తెలంగాణ కోసమో కాదు, భాషా ప్రయుక్త రాష్ట్రంలో ఇండియాలోనే ఫస్ట్ టైం 50 నిరాశ చేసి ఆ కార్యక్రమాన్ని ఆయన సంకల్పంతో ఏర్పాటు చేశాడు. అందుకనే ఆయన్ని మనము స్మరించుకుంటూ ఆయన పేరుని నెల్లూరు జిల్లాకు పెట్టారు. అలానే ఇక్కడ యూనివర్సిటీకి పెట్టారు. భవిష్యత్తులో ఆంధ్రాలో కూడా వచ్చే తెలుగు యూనివర్సిటీకి పెడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అమలు పేరు పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలానే అక్కడ అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 50 నిరాశ చేశాడు కాబట్టి 50 అడుగుల విగ్రహం పెడుతున్నారు. ఒక స్మృతివనం ఏర్పాటు చేస్తున్నారు. అలానే ఇది 124వ జయంతి. నెక్స్ట్ ఇయర్ 125వ జయంతి కాబట్టి సంవత్సరం పాటు అక్కడ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కొన్ని సంఘాలు, సంస్థలు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ యుండి రాకేష్ గారు ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున కూడా దాని గురించి చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వాయిదా వేసి ఆర్యవైశ్య పెద్దల్ని, ఆర్యవైశ్య సంఘాలను పిలిచి ఏసీపీఎస్ కానీ, వాసవి క్లబ్ కానీ, అవోపా కానీ, ఆర్యవైశ్య సంఘం కానీ, మహిళా సంఘాలు వీళ్ళందరినీ పిలిచి వాళ్ళ అభిప్రాయం తీసుకుంటే బాగుంటుంది. లేదంటే దానికి పర్యవసానంగా వచ్చేటువంటి ఎన్నికల్లో మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి అధికార పార్టీకి హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.